ఏసీపీ జయరాం సస్పెన్షన్. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఏసీపీ జయరాం గారింట్లో బాల కార్మికురాలి వేధింపుల కేసులో అతన్ని విధుల్లోంచి తప్పించడం జరిగింది. కేసు పూర్వపరాల్లోకి వెళితే జయరాం ఇంట్లో ముక్కుపచ్చలారని ఒక అమ్మాయిని పని మనిషిగా పెట్టుకున్నారు. పసిపిల్లని పని మనిషిగా పెట్టుకోవడమే నేరమైతే ఆ అమ్మాయిని వేధించడం, హింసించడం ఇంకా పెద్ద నేరం. అతని భార్య కీర్తి వేధింపులు భరించలేక ఆ అమ్మాయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే మాజీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారి కోడలు శ్రీమతి తులసి గారు అత్యంత చాకచక్యంగా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పసిపాపకు భార్య పెట్టే హింసలను చూస్తూ కూడా మౌనంగా సమర్థిస్తున్న ఏసీపీ జయరాంని విధుల్లోంచి తప్పించేలా చేసింది. ఏసీపీ ఇంట్లో జరిగిన యథార్థ విషయాలని మీ ముందు యథాతథంగా ఉంచుతున్నాం. తులసి గారు స్పందించిన తీరుకు, ఆ బాలికని చెర నుంచి విముక్తి చేయించినందుకు తులసి గారిని అందరూ అభినందిస్తున్నారు. కీర్తి రోగం బాగా కుదిర్చింది తులసి. తులసి తులసి, ఇంతకాలానికి చాలా గొప్ప పనిచేశావు. జనమే కాదు, నేను నిన్ను అభినందిస్తున్నానే. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏమైంది అత్తయ్య? అంత ఘనకార్యం చేసి అంతమంది అభినందనలు పొంది ఏమీ తెలియని దానిలా అలా ఏమైంది అని అడుగుతావేంటే? శభాష్ అనిపించుకున్నావు కదా. నా కొడుకుని నానా తిప్పలు పెట్టిన ఆ కీర్తికి బాగా బుద్ధి చెప్పావు. దాని పరువుని బజార్లో పడేశావు. మొత్తం కుటుంబాన్ని రోడ్డుకిడ్చావు. ఏ మొగుడి ఉద్యోగం చూసుకుని అది విర్రబిగిందో వాడి ఉద్యోగాన్ని ఓడగొట్టించావు. ఈ విషయంలో నిన్ను పొగడకుండా ఉండలేకపోతున్నానే. అయ్యో అత్తయ్య, అది నీ శత్రువు, దాన్ని పొగుడతావేంటి? నార్మల్, అది నాకు శత్రువేంటే? అది నాకు మేలు చేసింది, నా కొడుక్కి న్యాయం చేసింది. థ్యాంక్స్ అత్తయ్య. ఇంతకాలానికైనా నా మంచితనం తెలుసుకున్నావు. కోడలిగా మెచ్చుకుంటున్నావు. కోడలిగా ఉంటత్తయ్యా. ఇదిగో తులసి, నేను మెచ్చుకున్నది కోడలిగా కాదు, ఆ కీర్తిని దెబ్బ కొట్టిన తులసిగా మాత్రమే. ఎలా అయితే ఏంటత్తయ్యా? తులసి వేరు, కోడలు వేరు కాదు కదా. అత్తయ్య దృష్టిలో వేరే. వాగితే మాడు పగులుతుంది.
ఎలా అయితే ఏంటే, అత్తయ్య నన్ను పొగిడింది అది చాలు. ఇవాళ తులసిగా పొగిడిన అత్తయ్య నోటితోనే రేపు కోడలిగా పొగిడించుకుంటా. ఎప్పటికైనా ఈ అత్తయ్యకి కోడల్ని నేనే. పొగిడినంత మాత్రాన అత్తయ్యకి నీ మీద ప్రేమ ఉన్నట్టేం కాదు. మరి ఏమున్నట్టు? ప్రేమ లేకపోతే పొగుడుతుందా? నువ్వు ఊరికే పుల్లలు వేయాలని చూడకు, కుళ్ళు మొహందానా. నేను కాకపోతే నువ్వు కోడలు అవుతావా? నువ్వు ఎప్పటికీ మేనకోడలువే. కొడుకు పెళ్ళాన్ని, ఈ ఇంటికి కోడల్ని, అత్తయ్య కోడల్ని అన్నీ నేనే. నోరు మూసుకొని కూర్చోకపోతే ఆ ఏసీపీ లాగా నీ పోస్ట్ కూడా పోతుంది, జాగ్రత్త. ఏమంటావు అత్తయ్య? ఏయ్, దీన్ని ఆసరాగా తీసుకుని నువ్వేం అతిగా ఆశపడద్దు. సరిపోయిందా? దీన్ని ముందు నోరు మూయించాలి. ఏంటి సరిపోయేది? మేము అత్తా కోడళ్ళం అనుకుంటాం, అరుచుకుంటాం, తర్వాత కలిసిపోతాం. చూడు, నువ్వు ఏ నాటికి అత్తయ్య కోడలివి కాలేవు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. కడుపుతో ఉన్నావని ఆగుతున్నానే, అర్థం చేసుకో. మమ్మల్ని విడదీయాలని చూడకు, అడ్రస్ లేకుండా పోతావు. తులసి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుందేంటి? సరేలే, అత్తయ్య ఇప్పుడు దాని సైడ్ ఉంది కాబట్టి నేను సైలెంట్ గా ఉంటేనే బెటర్. గొడవలెందుకు? నేను అర్జెంటుగా బయటికెళ్ళాలి. డ్రైవర్, కార్తీ. ఎక్కడికత్తయ్యా? నేను కూడా రానా? అవసరం లేదు. సంధించాను కదా అని నెత్తిరెక్కాలని చూడుకో. ఏదో ఒక రోజు కోడలిగా కూడా నీతో శభాష్ అనిపించుకుంటానత్తయ్యా. ఎందుకు మా పరువిలా తీస్తున్నావు? గుట్టుగా బతికే వాళ్ళని నడి రోడ్డు మీదకి ఎందుకు లాగుతున్నావే? పంతం పగ అని లేనిపోని తల్లపులన్నీ తీసుకొచ్చావు. వద్దే వద్దే అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. వినుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. నీ పంతమేమో కాని అల్లుడు గారి పరువు తీసావు. ఉద్యోగం పోయేలా చేసి డిపార్ట్మెంట్ లో తల ఎత్తుకోలేకుండా చేశావు. నువ్వు ఆపుతావా? వదల్లో. ఆ తులసిని, దాని కుటుంబాన్ని అంత తేలిగ్గా వదల్లో. నాతో ఛాలెంజ్ చేయడమే కాకుండా నిజంగానే జాబ్ పోయేలా చేసింది. దాన్ని వదల్లో. దాని అంత చూస్తాను. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ తులసి కావాలని ఏం చేయలేదు. మొదటి నుంచి వద్దు వద్దు అంటున్నా వినకుండా వాళ్లతో గొడవలు పెట్టుకున్నావు. ప్రాణాలు పోయేంత పనైనా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తున్నావు. చివరకు చూడు ఏమైందో. నీ వల్ల నా జాబ్ పోయింది. నలుగురిలో ఉన్న మంచి పేరు కాస్త పోగొట్టావు. నన్ను చూసి సెల్యూట్ కొట్టిన వాళ్లే నన్ను చులకనగా చూసే స్థితికి తీసుకొచ్చావు. రేపటి నుండి వాళ్ళ ముందు తల ఎత్తుకుని తిరగలనా? చెప్పు. రేపు ఎంక్వైరీ అయిన తర్వాత నేను జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
అయినా తప్పు నీది కాదు. మొదటి నుండి నువ్వు చెప్పిన దానికలా తలూపాను కదా, నాది తప్పు. చూడవే చూడు, నీ మీద ప్రేమ కురిపించే అల్లుడితోనే దెబ్బలు తినే పరిస్థితికి తీసుకొచ్చుకున్నావు. ఇప్పటికైనా పగలు పంతాలు అన్నీ వదిలేసి మామూలుగా ఉండవే. ఇలాంటి దాన్ని నరికినా పాపం లేదు. అల్లుడు గారు, మీరు ఊరుకోండి. ఏదో తెలిసి తెలియక పొరపాటున చేసింది. తెలిసి కావాలని చేస్తే పొరపాటు అనరో. నేను ఏమీ అనడం లేదు కదా అని ఇలా రెచ్చిపోతుంది. ఛీ! రోజు రోజుకి నీ మీద ప్రేమ పోయి అసహ్యం పెరుగుతుంది. మీరు నన్ను కొట్టి చంపినా సరే నా పంతాన్ని విడవను. ఆ తులసిని దెబ్బకి దెబ్బ కొట్టక మాన్నో. నీకేమైనా పిచ్చి పట్టిందా? దెబ్బ కొడతాను అని చెప్పి నువ్వు దెబ్బతిన్నావు. అయినా బుద్ధి రాలేదా నీకు? నువ్వు ఆ తులసిని ఏమీ చెయ్యలేవు. అందుకే తల్లిగా చెప్తున్నాను, అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండవే. చూడమ్మా, నా వల్ల కాకపోతే ఎవరిని ఎప్పుడు రంగంలోకి దింపి వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. ఏది ఏమైనా వాళ్ళని వదిలిపెట్టను. దెబ్బ కొట్టే వరకు నిద్రపోను. నా ప్రాణం పోయినా సరే వెనకాడకుండా దాని పొగరడుస్తాను. ఏయ్, నువ్వేమన్నా పల్లాంటి నాగమ్మవా? శబ్దాలు చేస్తున్నావు? నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. మీరు నన్ను ఏమనుకున్నా, ఏం చేసినా నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండను. ఆ అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెట్టి ఆ ఆదిత్యని తులసిని వేరు చేస్తాను. వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. ఛ! నువ్వు ఈ జన్మకు మారవే. ఛ! ఏ మాటకా మాట తులసి ఆ కీర్తికి కరెక్ట్గా బుద్ధి చెప్పింది. లేకపోతే నా కొడుకుతో అడ్డమైన పనులు చేయించుకుని నా మీద పగ తీర్చుకోవాలని చూస్తుందా? అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోదాం అనుకుంది. తులసి దాని పొగరుని అణిచింది. ఏంటి కీర్తి, ఏమన్నావు? నా కుటుంబం పరువు నడి రోడ్డు మీదకి లాగుతాను అన్నావు కదా. ఇప్పుడేమైందే? తులసి నిన్నే రోడ్డు మీదకి తీసుకొచ్చింది. నిజంగా తులసి చాలా తెలివైంది. ఎంతైనా అది గ్రేట్. చిచి, నేనేంటి తులసిని పొగుడుతున్నాను? హలో హలో, నేనేనండి, దుర్గనే మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో, మీ వాయిస్ అర్థం కావట్లేదండి. హలో హలో హలో, డ్రైవర్ కార్ కొంచెం పక్క ఆపు. హలో హలో, హలో, ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి.
ఏంటంటే మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు వెనక ముందు ఏం జరుగుతుందో చూసుకోవాలి కదా. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఎంతో ప్రమాదం జరిగేది. చూసుకోవాలి కదా ఆంటీ. మీకేం దెబ్బలు తగలలేదు కదా? ఆంటీ మిమ్మల్ని మీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. సమయానికొచ్చి ప్రమాదం నుంచి కాపాడావు. నువ్వు రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయ్యుంటే ఈరోజే నాకు చివరి రోజు అయ్యుండేది. ఎక్కడి నుంచి వచ్చావో కాని నువ్వు నా ప్రాణాలు కాపాడ్డానికి వచ్చిన దేవతలాగా ఉన్నావు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులే ఆంటీ. నిజానికి చూడడానికి మీరే దేవతలా ఉన్నానంటీ. ఒక్క క్షణం నాకు గుండాగినంత పనయింది. పొద్దుటే లేచి ఎవరి మొహం చూశానో ఏమిటో బ్రతికి బట్టకట్టాను. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? నా పేరు సింధు ఆంటీ. నేనిక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. ఓ, చాలా థ్యాంక్స్ అమ్మా. నా ప్రాణాలు నిలబెట్టావు. నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. రుణం తీర్చుకోవడానికి నేనేం గొప్ప పని చేయలేదాంటీ. ఒక మనిషి ప్రమాదంలో ఉంటే మరో మనిషి కాపాడడం మానవ నైజం. నేను అదే చేశానంటీ. దానికే మీరు నన్ను పొగిడి గొప్పదాన్ని చేయకండి. నువ్వు ప్రమాదంలో ఉన్నవాళ్ళని కాపాడమే కాదు, మాటలు కూడా బానే మాట్లాడుతున్నావు. సరే రామ్మ, మా ఇంటికెళ్దాం. లేదాంటీ, నాకు కాలేజ్కి టైం అవుతుంది. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. బాయ్ ఆంటీ, టేక్ కేర్. వస్తానంటీ. మనిషే కాదు, మాట తీరు కూడా అందంగానే ఉంది. హలో డాక్టర్, ఇంకోసారి తులసిని టెస్ట్ చేసి చూడండి డాక్టర్. లేదా ఆదిత్య, ఇలాంటి విషయాల్లో 1-2 సార్లు రిపోర్ట్స్ చూసే చెప్తాం. అంటే మాకీ జన్మకి అమ్మా నల్లమని పిలిపించుకునే యోగం లేదా డాక్టర్? నీకు అడాప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదా ఆదిత్య? అలా అనకండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్లేదు, ఏ దేశం తిప్పమన్నా తిప్పుతాను. మాకు మాత్రం పిల్లలు పుట్టేలా చేయండి డాక్టర్. తులసికి పిల్లలు పుట్టారని తెలిస్తే తను భరించలేదు. పిల్లలు పుడతారని చెప్తే నేను ఎక్కడికైనా వెళ్తాను డాక్టర్. లేదా ఆదిత్య, ఇలాంటి విషయాల్లో 1-2 సార్లు రిపోర్ట్స్ చూసే చెప్తాం. అంటే మాకీ జన్మకి అమ్మా నల్లమని పిలిపించుకునే యోగం లేదా డాక్టర్? నీకు అడాప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదా ఆదిత్య? అలా అనకండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్లేదు, ఏ దేశం తిప్పమన్నా తిప్పుతాను. మాకు మాత్రం పిల్లలు పుట్టేలా చేయండి డాక్టర్. తులసికి పిల్లలు పుట్టారని తెలిస్తే తను భరించలేదు. పిల్లలు పుడతారని చెప్తే నేను ఎక్కడికైనా వెళ్తాను డాక్టర్. అలాంటి ఛాన్స్ ఉంటే నీకు ముందే చెప్తాను ఆదిత్య. లేదు డాక్టర్, లేదు, మీరు అలా అనొద్దు. ఇంకొకసారి టెస్టులు చేసి చూడండి డాక్టర్. అలాంటి అవకాశం ఉందని నాకేమాత్రం అనిపించినా నేను మళ్ళీ టెస్ట్ చేసేదాన్ని. ఛాన్స్ లేనప్పుడు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఉపయోగం ఉండదు ఆదిత్య. ఈ విషయం తులసికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. తనకి విషయం తెలిస్తే గుండె ఆగిపోతుంది డాక్టర్. ఛాన్స్ లేనప్పుడు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఉపయోగం ఉండదు ఆదిత్య. ఈ విషయం తులసికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
తనకి విషయం తెలిస్తే గుండె ఆగిపోతుంది డాక్టర్. తను లేని జీవితం నాకు శూన్యం అయిపోతుంది. డాక్టర్ డాక్టర్ ఇది చాలా మంది జీవితాలతో ముడిపడిన విషయం. నాలోనే దాచుకోలేక చాలా మదన పడుతున్నాను డాక్టర్.